మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం మత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే, శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాల్పురం, చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే, శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి, మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున వాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం, కొన్నేమో పనులు పూర్తి అవ్వటం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలి. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి